హలో టీవీ రావు గారు, ఎక్కడికి పారిపోతున్నారు? పారిపోవట్లేదయ్యా, జాగింగ్ చేస్తాను. ఫ్యామిలీలో ఏదో ప్రాబ్లం వచ్చి పారిపోతున్నారు అనుకున్నా. అయినా మీకు జాగింగ్ ఎందుకండి? ఒంట్లో ఉన్న పావు కిలో మటన్ కరిగిపోవడానికి. పని చూస్తా. నీ మంచి కోసం చెప్పాను. ఈడొకడు, వీడికన్నా ఎవడు అందంగా కనబడినా కుళ్ళు కొంటాడు. గుడ్ మార్నింగ్ సర్దార్జీ. నమస్తే. కత్తేసుకు బయలుదేరారు, ఎవరిని నరకడానికి? అదేం లేదు బాయ్, జాగింగ్ కి. జాగింగ్ కా? దానికి కత్తి ఎందుకండి? సేఫ్టీ బాయ్, సేఫ్టీ. మనం చేసేది ఫైనాన్స్ బిజినెస్ అయినా ఓ చేత్తో జాగింగ్ చేస్తాం, ఓ చేత్తో ఫైనాన్స్ ఇస్తాం. ओ पति जी, दूध नहीं आया, थोड़ा वीरा बाबू को बुलाओ. ठीक है. ఓ పాల కోసం వెయిటింగ్. మా ఇంట్లో 1 లీటర్ పాలు ఉన్నాయి, తెచ్చేవనా? अच्छा दीजिए, इमरजेंसी में हेल्प అలాగే है. బీవీ. इमरजेंसी नहीं, अर्जेंट नहीं. वीरा बाबू आता है, हमारा दूध लाता है. तुम अंदर जाओ, तुम बाहर जाओ. తెచ్చేవనివ్వండి నాయక్ జీ. मैं नायक नहीं, कल नायक हो. तुम जाओ. నమస్తే సార్. ఏంటి ఇక్కడ మాటేశారు? ఇదిగోండి మేడం గారికి పాల ప్యాకెట్ న్యూస్ పేపర్ ఇచ్చేయండి. ఇస్తాను గాని సర్దార్జీ భార్యని చూస్తుంటే పగటిపూట రాత్రులు నిద్రాడతలేదురా. ఆవిడ మరీ అంత భయంకరంగా ఉండదే. భయంకరం కాదే, ఆవిడ చూస్తుంటే జింతాక ఓహో. ఎలాగైనా ఆవిడ లైన్ లో పెట్టాలి. నువ్వు నాకు కొంచెం హెల్ప్ చేయరా? అదే ఉందండి, సింపుల్. ఓ 1000 కొట్టండి. 1000? ఆవిడకి కాదు, నాకు. ఇస్తాను గాని మంచి సలహా చెప్పరా? ఏం లేదండి, రేపు మన సర్దార్జీ జాగింగ్కి వెళ్ళగానే వాళ్ళకేసి హిందీ పేపర్ బదులు తెలుగు పేపర్ వేస్తాను. వాళ్ళు హిందీ పేపర్ తీసుకెళ్లి తలుపు కొట్టండి, ఆవిడ అలా ఓపెన్ చేస్తుంది. ఏమండి మన పేపర్లు మారిపోయి లైన్ లో పెట్టండి, అంతే, మ్యాటర్ ఫినిష్. అయ్యో బాబోయ్, నీది సూపర్ నెట్వర్క్ రా. ఏమండి 1000 ఇదిగో. ఇదేంటి 500 ఇచ్చారు? పని అయిపోయిన తర్వాత మిగిలిన 500 ఇస్తాను. ఈ పేపర్ పాల ప్యాకెట్ ఇచ్చేయి. कौन है? నమస్తే జీ. सरदार जी घर में नहीं है, जॉगिंग को गया. ఆ సంగతి తెలిసే మై ఆయా హూ. क्या? అది వీరబాబు గారు నాది మీకు, మీది నాకు వేసి గోల్మాల్ చేశాడు. మీది మీకు ఇచ్చేద్దామని వచ్చాను. ఏంటది? పేపర్. మీరు ఇంకేమన్నా అనుకున్నారా? మీది పేపర్ మీరు పట్టుకెళ్ళండి. నువ్వు ఈ మాట నాకు వదులుతానా? జీవితాంతం వదలను. ఏంటిది? సర్దార్ జీ వస్తే బర్బాద్ చేస్తాడు. నువ్వు మేనేజ్ చేస్తాను. अरे तू मेरा बीबी का हाथ क्यों पकड़ा रहे? సర్దార్జీ, ఈవేళ రాఖీ పౌర్ణమైనా స్వీట్ తీసుకొచ్చాను. రాఖీ కూడా తీసుకొచ్చాను. राखी मुबारक. రాఖీ ముబారక్. राखी मुबारक. ముబారక్. ओ मेरे प्यारी, हाथ लाओ, स्वीट देवो. राखी मुबारक, राखी मुबारक. वो अच्छा आदमी है, वो अच्छा. मेरा हाथ को राखी, वो पागल है. पागल वो नहीं, तू है. तेरे मेरे बीच में कैसा. ரொம்ப நன்றி, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. గోవిందరాజన్ ఉన్నాడు నా ఫ్లాట్ లో. వణకం సార్. వణకం అని చెప్పి వణుకుతున్నావేట్రా? అసలు నా ఫ్లాట్ కి ఎందుకు వచ్చావురా? அதில்ல வீரபாபு என்னோட தமிழ் பேப்பர் நீ ఇంట్లో தான் పూసినాడు, నీ తెలుగు పేపర్ నా ఇంట్లో தான் వేసినాడు. அந்த பேப்பர் பத்தி கேளி. కేళియా? ఏం కేళేవరా? அதில்ல என்னோட பேப்பர் எடுத்துக்கிட்டு நான் வீட்டுக்கு போறேன். ஆஹா, எந்த பொண்ணு, எப்படி மரியாதை, என்ன கோஆபரேஷன். వారా ఎన్న వీటికి వారా. వీరబాబు, ఏంటి సార్ మీ తెలుగు పేపర్ సర్దార్జీకి వేసాను, మ్యాటర్ వర్కౌట్ అయిందా? ఆ మ్యాటర్ కాదురా, ఆ గోవిందరాజన్ గారి తమిళ పేపర్ నా ఫ్లాట్ లో ఎందుకు వేసావు? పొరపాటు అయిపోయింది సార్. అయినా మీరెందుకు అంత కంగారు పడుతున్నారు? కంగారు కాదురా, వాడు నా అపార్ట్మెంట్ లోంచి తమిళ పేపర్ ఊపుకుంటూ వాడా చెంతకు వాడా అని పాడుకుంటూ వెళ్తున్నాడు. వెళ్తే వెళ్ళాడు, వాడు తమిళ్లో మాట్లాడినా మన మేడం గారికి అర్థం కాదు కదా. కనెక్షన్ పెట్టుకోవడానికి లాంగ్వేజ్ ఎందుకురా? నాకు హిందీ రాపోయినా సర్దార్జీ మిసెస్ తో బాడీ లాంగ్వేజ్ తో మెయింటైన్ చేయడం లేదు. నమ్మక ద్రోహి, నాకు ఇచ్చిన సలహా అరవడికి ఇచ్చావా? అందుకే మన ఇంటి ఫుడ్ మనమే తినాలి. పక్కింటి ప్లేట్ చూసి లొట్టలు వేసుకున్నాం అనుకోండి, మన ఇంటి ఫుడ్ ఎంగిల్ అవుతుంది. ఇప్పుడు అర్థమైందా? అర్థమేంటదిలేండి. ఇవ్వండి మీ డబ్బు.